దోషుల్ని శిక్షించదాము, సేమ్ టైం ఇవాళకి కూడా ఆవుల్ని తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు చంపిస్తున్నారు ఆవుల్ని? వేళలకి ఇప్పుడు ఏదో ఆహారానికి ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థలు అదేదో బీఫ్ పేరుతో తింటుంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తున్న వాటిని తీసుకొచ్చి ఇప్పుడు జగన్ కంట కట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి కోణం ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బేసిక్గా ఒకటే నేను అనేది అయితే ఈ పాయింట్, అసలు ఎవడు కూడా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఇది కాదని వాళ్ళు అదని వాళ్ళు వీళ్ళు, ఇదంతా బేసిక్గా కల్తీ అయితే నా దృష్టిలో ఇవాళ ఉన్న ప్రతి నెయ్యిలోనూ కల్తీనే ఉంటుంది, ప్రతి నూనెలోనూ కల్తీనే ఉంటుంది. కల్తీ అంటే ఏంటి, అందులో వేరే పదార్థాలు యాడ్ అవ్వడం. ఇప్పుడు నువ్వుల నూనె 450 రూపాయలు ఉంటుంటే నెయ్యి 300 రూపాయలకి 350కి ఎట్ట కొంటాడు జగన్మోహన్ రెడ్డి అన్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నిజమే. మరి ఇప్పుడు ఎంత కొంటున్నారు? 2000కి ఏమైనా కొంటున్నారా? 3000కి ఏమైనా కొంటున్నారా? ఇంతకుముందు చంద్రబాబు గారు 310కి 290కే కొన్నారు కదా, మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యి? పోనీ ఇప్పటికైనా అది ఏమన్నా 3000 పెట్టి 2000 పెట్టి కొంటున్నారా? లేదు కదా. ఇప్పుడు కూడా 400 410 రూపాయలు ఏమన్నా, అంతకైతే కనుక రేట్ ఎక్కువ ఏమైనా ఇస్తున్నారని తెలియదు. అంటే ఇక్కడ బేసిక్గా సమస్య ఏంటయ్యా అంటే ప్రిజర్వ్స్ ఉంటాయండి. అంటే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, అలాగే నెయ్యి కానీ వెన్న కానీ నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు. మీరు టెస్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా ఉంటాయి. యాజ్ పర్ నామ్స్ అవన్నీ కల్తీనే. ఇప్పుడు కూరలు ఆర్గానిక్ అని ఎందుకు తీసుకుంటున్నారు? కూరల మీద కెమికల్స్ ఉన్నాయి కాబట్టి. అది కల్తీ అంటే దాన్ని ఎవడేం చేయాలి దాన్ని? కాబట్టి పబ్లిక్ దాన్ని